లోగో కరెక్షన్ లోగో అక్కడ ఉంది బ్యాగ్ లో ఉంది ఏం తెలియదు ఎక్కడ దగ్గర పెట్టుకో లోగో తమిళ వెనకున్నాడు తమిళ రఫ్ అండ్ రఫ్ కొట్టుకొచ్చిన డ్రైవర్ నిద్ర లేకుండా కాలు తెచ్చిపోతుంది కదా. హైదరాబాద్లోని తన ఇంటికి తరలించారు. దానికి సంబంధించిన దృశ్యాలను మనము ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫణి అక్కడి నుంచి లైవ్లో అందిస్తారు. ఫణి. ఉదయశ్రీ, ఇప్పుడే తారకరత్న పార్థివ దేహం మోకిలలో ఉన్నటువంటి తన సొంత ఇంటికి చేరుకుంది. మొత్తం ఇప్పుడే అంబులెన్స్ నుంచి ఆయన పార్థివ దేహాన్ని లోపలికి తీసుకెళ్ళడం జరిగింది. మనం చూసాం విజువల్స్లోని. రాత్రి 12 ప్రాంతంలో బెంగళూరు నుంచి బయలుదేరి ఇప్పుడు రీచ్ అవ్వడం జరిగింది. మొత్తం అభిమానుల సందర్శనార్థం కానీ లేకపోతే సినీ ప్రముఖుల సందర్శనార్థం కానీ ఇక్కడే ఆయన పార్థివ దేహాన్ని ఉంచబోతున్నారు. రేపు మళ్ళీ ఈ అభిమానులు కానీ అలాగే పొలిటికల్ రాజకీయంగా తారకరత్నతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళందరి సందర్శనార్థం కూడా ఫిలిం ఛాంబర్లో రేపు ఉదయం నుంచి పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
కనబడతా ఉన్నాయి. అలాగే అంత్యక్రియలు కూడా రేపే చేస్తారని మనకి తెలుస్తూ ఉంది. 11 ఆ ప్రాంతంలోని నటుడు బాలకృష్ణ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికే త్వరలోనే చేరుకుంటారని మనకి తెలుస్తూ ఉంది. ఉదయశ్రీ, ఇప్పుడు ప్రెసెంట్ నందమూరి కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరెవరు అక్కడ ఉన్నారు ఫణి? ప్రస్తుతం కుటుంబ సభ్యులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. నెమ్మదిగా ఇక్కడికి ఒకరు చేరుకుంటారని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూసినట్లయితే ఇంటి సభ్యులు మాత్రమే లోపల ఉన్నారు. కేవలం 3 నెలల క్రితమే ఇక్కడ ఈ తారకరత్న ఈ గృహప్రవేశం చేయడం జరిగింది. 3 నెలలకు ముందు ఆయన వేరే దగ్గర ఉండేవారు. 3 నెలల క్రితమే తను అత్యంత ప్రేమతో కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పేసి ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా మనతో చెప్పడం జరిగింది. రోజు కూడా ఈ మొత్తం మోకిల ప్రాంతంలోనే ఆయన మార్నింగ్ వాక్ కూడా చేస్తూ ఉండేవారు. చాలా ఇష్టంతో మొత్తం అంతా కూడా మార్బల్ ఫినిషింగ్తో ఉన్నటువంటి ఇల్లుని దగ్గరుండి ఆయన కన్స్ట్రక్టర్ మొత్తం అంతా చూసుకోవడం జరిగింది. సో 3 నెలల్లోనే ఆయన లేకపోవడం అనేటువంటిది చాలా విషాదకరం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నైబర్స్ కూడా మనకి చెప్తా ఉన్నారు. అయితే 23 రోజులుగా ఆయన మృత్యుతో పోరాడి ఆఖరికి నిన్న శివరాత్రి రోజు ఆయన తను చాలించడం జరిగింది. ఈరోజు మొత్తం ఆయన పార్థివ దేహాన్ని మనకు ఇక్కడే ఉంచడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇల్లు ఇదే, విల్లా నెంబర్ 4 అంటారు దీన్ని. ఈ ప్లేస్లోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు ఇంటర్నల్గా కొన్ని కార్యక్రమాలు లోపల పూర్తి చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ రీతుల ప్రకారం కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మరి కొద్దిసేపట్లోనే ఆయన భౌతికాయాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం కనబడతా ఉంది. అలాగే ఇక్కడ మొత్తం ఏర్పాట్లన్నీ కూడా మొత్తం వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. బాక్స్లోని ఆయన పార్థివ దేహాన్ని పెట్టిన తర్వాత మొత్తం అక్కడ డెకరేషన్ అది కూడా లోపల జరుగుతూ ఉంది. ఇంకొద్దిసేపటి నుంచి ఇక్కడికి అభిమానులు కానీ లేకపోతే సినీ ప్రముఖులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఉదయశ్రీ, ఫణి, నందమూరి కుటుంబానికి చాలా పెద్ద అభిమానులు ఉంటారు. అలాగే ఆయన కూడా ఒక హీరో, అలా తర్వాత రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. వ్యక్తిగతంగా ఆయనకంటూ ఆయన అంటే మంచి మనిషి, మంచి మనస్తత్వం ఉన్న మనిషి అని ఆయనను దగ్గర నుండి చూసిన వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇప్పుడే చాలా మంది ఆయన అభిమానులు కావచ్చు, ఆయన దగ్గరి వాళ్ళు కావచ్చు అక్కడికి రావడం జరిగింది. కిక్కిరిసిన జనం మనం అక్కడ చూస్తున్నాం. ఇవాళంతా కూడా అక్కడే తన నివాసంలోనే ఉంటారు. అలాంటి రేపు ఫిల్మ్ ఛాంబర్కి తరలిస్తారు. మరి ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి వరకు కూడా అందరూ ఆయన అభిమానులు అక్కడికి రావడం జరుగుతుంది. మరి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఇవాళ అక్కడ? డెఫినెట్గా ఉదయశ్రీ, అంటే తారకరత్న ఒకేసారి 9 సినిమాలతో అరంగేటం చేసినటువంటి నటుడు. అయితే తారకరత్న అందరితోనూ కూడా చాలా కలివిడిగాను చాలా చనువుగాను ఉండడం, అలాగే ఇప్పుడు పొలిటికల్గా చూసినట్లయితే కార్యకర్తలతో కూడా ఏమన్నా ఏం తమ్ముడు అన్న ఆప్యాయంగా పలకరించడం, అలాగే తనతో పాటు ఎప్పుడు కూడా ఒక 10 మంది ట్రావెల్ చేస్తూనే ఉంటారు. అంత సన్నిహితంగా అంత క్లోజ్గా అందరితోనే ఉండేటువంటి వ్యక్తి. అలాగే సినిమాల పరంగా చూసుకున్నట్లయినా కూడా యూనిట్ అందరితోనూ కూడా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి అని చెప్పేసి తనతో పనిచేసినటువంటి ప్రతి నిర్మాత అలాగే ప్రతి దర్శకుడు కూడా చెప్తూ ఉంటారు. అయితే తన అనుకున్న స్థాయిలోకి రీచ్ అవ్వలేకపోయినా సరే ఎప్పుడూ కూడా తన ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. ఇటీవల కాలంలోనే 9 Hours అనేటువంటి ఒక వెబ్ సిరీస్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అది కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన 4 సినిమాల దాకా ఆయన సైన్ చేయడం జరిగింది. చక్కగా అంటే మళ్ళీ కెరీర్ కంటిన్యూస్గా మూవీస్ వస్తున్నాయి అనేటువంటి ఇటువంటి సమయంలో ఆయన చనిపోవడం అనేటువంటిది నిజంగా చాలా విషాదకరం. ఈరోజు ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ మార్నింగ్ 5 గంటల నుంచే కూడా ఈ స్పేస్ అంతా కూడా పోలీసులు వాళ్ళు అందరూ కూడా తీసుకొని వెహికల్స్ కానీ లేకపోతే ఈ లోపలికి రావడానికి జరిగే ఏర్పాట్లు కానీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా వాళ్ళు చూసుకోవడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే చాలా విశాలమైనటువంటి ప్రాంతం కావడం, తర్వాత ఇక్కడ బారికేడింగ్ వ్యవస్థ కూడా పోలీసుల దగ్గరుండి చూస్తూ ఉండడంతో ప్రాబ్లం ఇక్కడ అభిమానులు వచ్చినా సరే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లము మనకి కనబడదు. అలాగే
చూసుకున్నట్లయితే రేపు ఉదయం ఛాంబర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇది కొంచెం ఈ మోకిలా ప్రాంతం అనేటువంటిది సిటీకి కొంచెం దాదాపు 30 కిలోమీటర్స్ దూరంలో ఉండడం వల్ల ఇంకా కొంతమంది అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించుకోవాలి. కాబట్టి రేపు ఉదయం తర్వాత ఛాంబర్లోని ఆయన భౌతికాయాన్ని పెట్టడం జరుగుతుంది. అలాగే అక్కడి నుంచి మహాప్రస్థానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే మనం చూసుకున్నట్లయితే అంటే అమావాస్య అనేటువంటి ఒక ఇష్యూ కూడా ఉంది. అలాగే రేపు మధ్యాహ్నం అమావాస్య గడియలు పూర్తయిన తర్వాతే ఆయన పార్థివ దేహాన్ని మహాప్రస్థానానికి తరలించి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేస్తారని మనకి తెలుస్తూ ఉంది. ఉదయశ్రీ, ఫణి తారకరత్నకి సినిమాల్లో రాజకీయాల్లో చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా కొంచెం కీలక పాత్ర పోషిస్తూ టీడీపీలో తిరుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తారకరత్నకి సినిమాలకు సంబంధించి చాలా దగ్గరి వ్యక్తులు ఎవరు అనే విషయం, అలాగే వాళ్లతో మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏం చెప్తున్నారు తారకరత్నకు సంబంధించి? మొదటి నుంచి కూడా తారకరత్న తను ఒక హీరో అని అలాంటి ఎటువంటి బ్యాషజాలు లేకుండా అందరితోనూ చాలా ఇదిగా అంటే నేను హీరోని, నేను ఇలా ఉండాలి అనేటువంటి ఇది ఏ రోజు ఆయన చూపించడం జరగలేదు. తను సినిమా హీరోగా చేస్తున్న సినిమా వాళ్ళతో కానీ లేకపోతే తనతో కలిసి ట్రావెల్ చేసేటువంటి వ్యక్తులతో కానీ. సో మొదటి నుంచి కూడా ఆయనతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ఇప్పటికీ కూడా తారకరత్నతోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. చాలామంది మనం చూసినట్లయితే అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ కావచ్చు, అలాగే సురేంద్ర అనేటువంటి ఇంకా ఒక నిర్మాత కావచ్చు, అలాగే ఆయనతో సినిమాలు చేసినటువంటి దర్శకులు కావచ్చు, అలాగే రవిబాబు చూసుకున్నట్లయితే అమరావతి అనేటువంటి చిత్రంలోని విలన్గా ఆ చిత్రంలో నటించడం జరిగింది తారకరత్న. ఆ సినిమా ద్వారా ఉత్తమ విలన్గా నంది అవార్డు కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఆ సినిమా దర్శకత్వం చేసినటువంటి రవి కూడా తారకరత్నతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేవాడు. వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళు సినిమాలు చేస్తున్నా లేకపోతే సినిమాలు లేకపోయినా వాళ్ళ తాలూకా బంధం మాత్రం కంటిన్యూస్గా కొనసాగేదనే మనకి తెలుస్తూ ఉంది. మనతో కూడా చాలామంది షేర్ చేసుకోవడం జరిగింది. నిజంగా గొప్ప వ్యక్తి, ఎటువంటి బ్యాషజాలకు పోనటువంటి వ్యక్తి, తాను హీరోని అని ఎలాంటి ఆభిజాత్యం కూడా చూపించినటువంటి వ్యక్తి అని చెప్పేసి చెప్తా ఉంటారు ఉదయశ్రీ. రైట్.